హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సన్నకార పూస చేస్తున్నానండి. అందుకోసం 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను. 1 కప్పు దబ్బచెనకలు, అందులోనే 1 టీ స్పూన్ వాము వేసుకొని మిక్సీ కొట్టి ఆ పొడిని ఈ బియ్య పిండిలో కలిపేసానండి. 1 గెరిటెడు కాచిన నూనె వేసానండి. అది మొత్తం కలుపుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసాను. మీ ఇష్టం, ఇంకా కావాలన్నా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. 1 గుప్పెడు నువ్వులు వేసుకున్నాను, మీ ఇష్టం, ఆప్షను. దబ్బచెనకల వల్లే టేస్ట్ వస్తుందండి సన్నకార పూసకి. వేడి నీళ్ళతో పిండిని కలుపుకున్నాను. అంతేనండి. ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకున్నాను ఒక 10 నిమిషాలు. ఈ గిత్తలకి కొంచెం నూనె పూసుకున్నానండి. పూసుకొని ఈ విధంగా సన్నగా కారపూస వేసుకున్నాను. నూనె అస్సలు పీల్చలేదండి. ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. కరకరలాడే సన్న కారపూస రెడీ అండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్